అంచనా అయితే కనుక అది నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా అనుకూలంగా ఉన్నట్టున్నది. ఇక ఏపీ పీపుల్స్ పల్స్ ఇందులో టీడీపీ వచ్చేసి 95 నుంచి 110 స్థానాలు రావచ్చు అనేది, వైసీపీ 45 నుంచి 60 అసెంబ్లీ, జేఎస్పీ జనసేన 14 నుంచి 20 స్థానాలు రావచ్చు అనేది, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు అసెంబ్లీ, బహుశా ఇది అసెంబ్లీ స్థానాలకు సంబంధించింది. అక్కడ తెలుగుదేశం అంటే కూటమి అధికారంలోకి రావచ్చు అనే ఒక అంచనాను ఇస్తున్నది ఏపీ పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే. ఇది తెలుగు రాష్ట్రానికి సంబంధించింది. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ముందు నుంచి ఎన్నికలు జరగడం, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా వరుసగా అక్కడ జరిగిన ఘటనలు, విధ్వంసకాండ, ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిన దానిపైన జాతీయ స్థాయి దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో పాటుగా అక్కడ జరుగుతున్న ఘర్షణలు, అధికారులను బదిలీ చేయడము, వరుసగా పల్నాడు కేంద్రంగా కోస్టల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు, జగను చంద్రబాబు వారి మధ్య పేలిన మాటల తూటాలు, ఇవన్నీ కూడా వీటి ప్రభావాలు ఉన్నట్టున్నాయి. జగన్ నవరత్నాలు ఈసారి పనిచేస్తాయా లేదా ఒకటి ఉన్నది. బహుశా అధికార పార్టీకే అనుకూలంగా ఉండవచ్చునేమో అని. ఈసారి హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. బహుశా దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బహుశా తొలి స్థానంలో ఉండవచ్చు. 2018లో 19లో ఎట్లయితే అక్కడ ప్రజలు మధ్యరాత్రి 12 గంటల వరకు పోలింగు కేంద్రాల్లో ఉన్నారు. దాని ప్రభావం అప్పుడు జగన్కు అనుకూలించింది. ఈసారి మరి ఎట్లా ఉండబోతుందంటే, ఈసారి అత్యధికంగా నమోదైన పోలింగులన్నీ కూడా బహుశా తెలుగుదేశానికి అనుకూలమా అనిపిస్తున్నది. ఇక్కడ ఏపీలో లోక్సభ ఇదే సర్వే పీపుల్స్ పల్స్ వాళ్ళే తెలుగుదేశానికి 15 స్థానాలు రావచ్చని, వైసీపీకి 5 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు రావచ్చు లోక్సభ అనేది. ఇక ఇంట్రెస్టింగ్ విషయం మన రాష్ట్రానికి సంబంధించింది. తెలంగాణలో లోక్సభ కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు, బీజేపీ 6 నుంచి 8 స్థానాలు, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1. బీఆర్ఎస్ 0 నుంచి 1, అంటే 0 లేకొటిగా 1 స్థానం వరకు రావచ్చు అనేది పీపుల్స్ పల్స్ వేసిన అంచనా. ఇది లోక్సభ ఎన్నికల్లో. ఇక్కడ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పిన మాట, ఈ ఎన్నికలు తమ పరిపాలనకు తప్పకుండా రెఫరెండం అన్నారు. ఒకసారి కాదు 2-3 సార్లు అదే మాట అన్నారు. వారి అంచనా ప్రకారం తీసుకున్నా సరే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మునుపటి కంటే స్థానాలు పెరుగుతున్నాయి. అసెంబ్లీలో కూడా అన్ని స్థానాలు వస్తాయని ఎవరు అంచనా వేయలేదు. ఈసారి తెలంగాణలో ప్రచారం జరిగినట్లుగానే భారతీయ జనతా పార్టీకి 6 నుంచి 8 స్థానాలుగా ఒక సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనా ప్రకారం అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నది, బహుశా ఈసారి ప్రధానమైన పోటీ వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నది. కేసీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించి పొలంబాట కార్యక్రమం తీసుకున్న తర్వాత అది త్రిముఖ పోరుగా మారింది. త్రిముఖ పోరుగా మారడంతో ఓట్లు ఒకవేళ ఈ 5 నెలల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏమన్నా ఉంటే కనుక ఆ ఓటు చీలే అవకాశం ఉన్నది. మరి కేసీఆర్ రంగంలో బలంగా దిగడం వలన ఎవరికి లాభించింది, ఎవరికి నష్టము అనేది మనం మరికొన్ని సర్వేలు, ఆ సర్వేలో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఇస్తున్నారో చూసిన తర్వాత ఒక అంచనాకు రావచ్చు. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది. బహుశా మనం అనుకోవడం, ఇది దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బహుశా వారు బీజేపీ నాయకులు అనుకున్నది తెలంగాణలోనే ఒక 10 వస్తాయని, ఆంధ్రప్రదేశ్లో 5-6 వస్తాయని, తమిళనాడులో ఒక 5-6 వస్తాయని, కేరళలో ఈసారి తప్పకుండా 2-3 అన్నారు. సర్వేలు కూడా దాదాపుగా అదే విషయాన్ని దానికి దగ్గరగా, వారి అంచనాకు దగ్గరగా కనబడుతున్నది. తెలంగాణలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటక తర్వాత ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కర్ణాటకలో దాదాపుగా ఎన్డీఏ స్వీప్ చేసినట్లే. ఈ ఎన్డీఏ అనడం కంటే కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ